సూర్యకుమార్ యాదవ్ను ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. దులీప్ ట్రోఫీలో ఆడాలనుకున్న స్కైకి గట్టిగానే దెబ్బపడింది. బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీలో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. రెండో రౌండ్ మ్యాచ్కి కూడా అందుబాటులో లేడు. దీంతో టెస్టుల్లో ఆడాలన్న స్కైకి ఇది పెద్ద దెబ్బే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు మాత్రం అందుబాటులో ఉండబోతున్నాడు. బంగ్లాపై బరిలోకి దిగడం పక్కా అని కథనాలు వస్తున్నాయి. 2 టెస్టుల తర్వాత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఆడాల్సి ఉంది. అక్టోబర్ 6న తొలి టీ20, 9న రెండో టీ20, 12న మూడో టీ20 జరగనున్నాయి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. బెంగళూరులోనే కోలుకుంటున్నాడు. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ 3వ రౌండ్ మ్యాచ్ల్లోనూ స్కై ఆడే అవకాశాలు ఉన్నాయి. 3వ రౌండ్ మ్యాచ్ల్లో రాణిస్తే న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాతో సిరీస్కు రేస్లో ఉండొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు టీమిండియా తరఫున సూర్యకుమార్ రెడ్ బాల్ క్రికెట్ ఆడడం కష్టమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్కై గతేడాదే తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాపైనే అరంగేట్రం చేశాడు. బౌండరీతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. కానీ భారీ స్కోర్ సాధించలేకపోయాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత భారత టెస్టు జట్లో చోటు దక్కించుకోలేకపోయాడు. వన్డేల్లో కూడా సూర్య సెటిల్ కాలేకపోయాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. వన్డే వరల్డ్ కప్లోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దీంతో టీమిండియా వన్డే ప్రణాళికల్లో స్కై లేకుండా పోయాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లోనూ స్కై పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. టీ20లో మాత్రం సూర్యకు తిరుగులేకుండా పోయింది. టాప్ క్లాస్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. టీ20లో డేంజర్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. బౌలర్ ఎవరైనా చితకొడుతూ పరుగులు పోటెత్తిస్తున్నాడు. కెప్టెన్గాను ఆకట్టుకుంటున్నాడు. రోహిత్, పాండ్యా అందుబాటులో లేని సమయంలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను గెలిచాడు. సౌత్ ఆఫ్రికా టూర్లోనూ ప్లేయర్గా, కెప్టెన్గా మంచి మార్కులు అందుకున్నాడు. టీ20ల నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాక పొట్టి ఫార్మాట్లో భారత జట్టు పగ్గాలను అందుకున్నాడు. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు.